హలో యువర్స్ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాము. మీరు మీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఇమ్మీడియేట్‌గా లీక్ అవుతుందా? లేదంటే మీరు ఏదైనా పోర్న్ కంటెంట్ చూస్తున్నారు, టీవీలో ఏదైనా సెక్షువల్ కంటెంట్ చూస్తున్నారు, చూసేటప్పుడు ఇమ్మీడియేట్‌గా లీక్ అవుతుందా? లేదంటే మీరు లైంగిక క్రియలో ఉన్నారు. కరెక్ట్ ఇంటర్‌కోర్స్ టైమ్‌లో ఇలా లోపల పెట్టంగానే పడిపోతుందా? కారకుండా అంటే లోపల పెట్టంగానే ఇంటర్‌కోర్స్ అవ్వంగానే లీక్ అయిపోతుందా? లేదంటే ఆహ్, ఆలోచన వస్తేనే, ఆ కోరికలొస్తేనే, ఆలోచనలొస్తేనే లీక్ అయిపోతుందా? లేదంటే మీ అండర్‌వేర్ ఇలా టచ్ అవ్వంగానే లీక్ అయిపోతుందా? ఇలాంటి కండిషన్ ఉంటే దీన్ని ఏమంటారు? ఆ! ఇలాంటి కండిషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇది రావడానికి ఏం రీజను? ఇది తగ్గించాలంటే ఎలా? సో, లాస్ట్‌లో మీకు ఇది న్యాచురల్‌గా తగ్గడానికి ఒక మంచి ఆయిల్ మసాజ్ చెప్తాను. మళ్ళీ న్యాచురల్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసే ఒక నువ్వుల లడ్డు చెప్తాను. అది తింటే న్యాచురల్‌గా ఈ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతదండి. ఓకేనా అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు. వచ్చేసి, "సార్ నేను ఇంటర్‌కోర్స్ టైమ్‌లో జస్ట్ ఇలా లోపల పెట్టంగానే ఇమ్మీడియేట్‌గా లీక్ అయిపోయి పడిపోతుంది సార్. 10 సెకండ్, 20 సెకండ్, 30 సెకండ్‌లోనే అయిపోతుంది సార్. 30 సెకండ్‌కినా ఎక్కువ ఉండలేకపోతున్నాను సార్. లేదంటే నేను నార్మల్‌గా మాస్టర్బేషన్ చేసేటప్పుడు 20 సెకండ్, 30 సెకండ్‌లోనే ఔట్ అయిపోతుంది సార్. సమ్‌టైమ్స్ నిద్రలో జస్ట్ ఇలా బెడ్ టచ్ అయినా గూడా ఔట్ అయిపోతుంది సార్ ఇలా అంటుంటారు. సో, ఈ కండిషన్‌ని మనము ఓవర్ సెన్సిటివ్ పీనస్ అంటాం. అంటే హైపర్ సెన్సిటివ్ పెనిస్ అంటాం. అంటే మీ పురుషాంగంలో టిప్ ఉంటది గదా! బుల్లెట్ భాగం అంటాము, లేదా గ్లాన్స్ భాగం అంటాము. అది బాగా హైపర్ సెన్సిటివ్ అయి ఉంటది. ఓవర్ సెన్సిటివ్ ఉంటది. ఆ ఓవర్ సెన్సిటివ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే, జస్ట్ ఏదైనా టచ్ అయితే ఇమ్మీడియేట్‌గా లీక్ అయిపోతది. సో, ఈ కండిషన్‌ని ఓవర్ సెన్సిటివ్ అంటాము. సో, ఈ మధ్య ఈ ప్రాబ్లమ్ చాలా జనాలకొస్తున్నాయండి. నేను చాలా పేషెంట్ చూస్తుంటాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్‌కి ఓవర్ సెన్సిటివ్ ఉండడం వల్ల వాళ్ళేమనుకుంటారు, నాకు శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉంది, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉందని ఫీల్ అయితారు. కానీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ దీనివల్ల గాదండి. అంటే ఒక 50% శీఘ్రస్ఖలనం ప్రాబ్లము ఈ ఓవర్ సెన్సిటివిటీ వల్ల ఉండొచ్చు. కానీ ఓవర్ సెన్సిటివ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతది. సో, ఈ ఓవర్ సెన్సిటివ్ అనేది ఎందుకు వస్తది? ఆ టిప్ అనేది ఎందుకు అంటే ఆ ముంభాగం అనేది ఎందుకు అంత వీక్ అయింది? ఎందుకు అంత సెన్సిటివ్ అయింది? ఓన్లీ టచ్ అవ్వంగానే వీర్యం ఎందుకు కారిపోతుంది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీవర్స్ మీరు అర్థం చేసుకుంటే మన టిప్ ముంభాగం ఉంటది గదా! టిప్ ఉంటది గదా! దాన్ని మనం గ్లాన్స్ అంటాము. లేదా బుల్లెట్ పార్ట్ అంటాము. సో, అక్కడ ఒక హ్మ్, చాలా నర్వ్స్ ఉంటాయి. నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. మన బాడీలో న్యాచురల్‌గా ఒక ఒక 2000, 3000 అన్ని నర్వ్స్ ఎండింగ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ ఎండింగు బాగా సెన్సిటివ్ ఉంటాయి. సో, అందుకే మీకు బాగా మంచి ఆర్గాజం ఉన్నప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ అవన్నీ ఎందుకొస్తాయి? ఈ నరాలనేది మంచిగా పనిచేస్తేనే అప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్, ఆర్గాజం అనేది మంచిగా ఉంటది. కానీ ఎప్పుడు ఇది వీక్ అయిపోతదో అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ హైపర్ సెన్సిటివిటీ అనేది వస్తదండి. దీనికి రావడానికి రీజన్స్ ఏందంటే, ఒకటి ఎక్కువ మాస్టర్బేషన్ చేయడం, ఎక్కువ హస్తమైథునం చేసుకోవడం వల్ల ఏమవుతదంటే, ఎక్కువ మాస్టర్బేషన్ చేసుకొని అక్కడ ఉండే నరాలనేది వీక్ అయిపోతాయి. ఒకసారి చిన్న చిన్న నరాలుంటాయి. చాలా చిన్న నరాలుంటాయి. ఆ చిన్న చిన్న నరాలు గూడా కట్ అయిపోతాయి. అంటే ఫాస్ట్‌గా ఈ మధ్య కొన్ని డివైజెస్ వస్తాయి. ఆ డివైజెస్‌లో గూడా మాస్టర్బేట్ చేసుకుంటున్నారు. అలాంటి డివైజెస్‌లో మాస్టర్బేట్ చేసుకోవడము, లేదా ఫాస్ట్‌గా హస్తమైథునం చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతాయంటే అక్కడ ఉండే నరాలు కట్ అయితాయి. ఆ నరాలు కట్ అవ్వడం వల్ల ఏమవుతదంటే అది హైపర్ సెన్సిటివ్ అవుతది. ఇదొక రీజను. రెండోది మీకేమైనా షుగర్ లాంటి కంప్లెయింట్ ఉందనుకోండి, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్ ఉందనుకోండి, అలాంటి కండిషన్‌లో గూడా నరాలనేది వీక్ అయ్యి, ఆ పార్ట్ అనేది సెన్సిటివ్ అయ్యే అవకాశాలుంటాయండి. మూడోది ఎక్కువ మీరు పోర్న్ అడిక్షన్‌లో ఉన్నారనుకోండి, ఆ ఎక్కువ పోర్న్ అడిక్షన్ ఉండేవాళ్ళు ఏమవుతదంటే, ఫ్రీక్వెంట్‌గా కోరికలొస్తూనే ఉంటాయి. ఆ ఫ్రీక్వెంట్‌గా కోరికలు రావడం వల్ల ఏమవుతదంటే, అక్కడ ఫ్రీక్వెంట్‌గా డిశ్చార్జ్ అవుతూనే ఉంటది. అక్కడ ఫ్రీక్వెంట్‌గా హార్మోన్ ప్రొడక్షన్ అవుతూనే ఉంటది. అక్కడ ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ బ్లడ్ అనేది
సర్క్యులేట్ అవుతూనే ఉంటది. ఇలా బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం వల్ల, హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల గూడా ఏమవుతదంటే, మళ్ళీ మళ్ళీ ఇది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల అదనేది వీక్ అయిపోయి బాగా సెన్సిటివ్ అయిపోతదండి. ఇంకో రీజన్ ఏందంటే బెలనైటిస్ అంటాం. బెలనైటిస్ అంటే ముంభాగం అనేది అక్కడేమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేదా మీకు హెర్పిస్ లాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనుకోండి, అంటే మీరు ఫ్రీక్వెంట్‌గా ఎక్కడైనా బయటకి వెళ్ళి కలుస్తున్నారు, మల్టిపుల్ పార్ట్నర్‌తో కలుస్తున్నారనుకోండి, అలా మల్టిపుల్ పార్ట్నర్‌లో కలవడం వల్ల ఏమవుతదంటే, ఫ్రీక్వెంట్‌గా ఇక్కడ మన ముంభాగంలో ఏందంటే ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ రావడం వల్ల అక్కడంతా పార్ట్ అంతా వీక్ అయిపోయి సెన్సిటివ్ అయిపోతది. సో, ఇవన్నీ కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతాయంటే, మన పార్ట్ అనేది బాగా సెన్సిటివ్ అవుతది. ఆ సెన్సిటివ్ అవ్వడం వల్ల మీరెప్పుడైనా పెళ్లి అయినాక మీరు కలవడానికెళ్లారనుకోండి, వితిన్ ఆ ఓవర్ సెన్సిటివిటీ వల్ల మీరు జస్ట్ ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇలా సంభోగం చేసిన వెంటనే 30 సెకండ్‌లో ఔట్ అయిపోతదండి. సో, ఇవి కొన్ని రీజన్స్ అండి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్ ఉందంటే టెన్షన్ పడే అవసరం లేదండి. నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, కొన్ని టిప్స్ చెప్తాను, కొన్ని మెడిసిన్ చెప్తాను. అది ఫాలో చేశారనుకోండి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. 30 సెకండ్‌లో ఔట్ అవుతుందా? అలాంటిది మీరు 15 నిమిషాల వరకు కూడా మీ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఆ సెన్సిటివిటీని తగ్గించొచ్చు. దానికి న్యాచురల్‌గా చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షుగర్ లెవెల్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. థైరాయిడ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఆ! అది ప్లస్ రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఆ రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతదంటే, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ నరాలనేది స్ట్రాంగ్ అవుతా వస్తది. ఆ నరాలనేది స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే, ఆ సెన్సిటివిటీ అనేది తగ్గుతా వస్తది. మూడోది ఫ్రీక్వెంట్‌గా మాస్టర్బేషన్ అనేది చేసుకోకండి. వీక్లీ వన్సో, ట్వైసో, థ్రైసో చేసుకోండి. చేసినా గూడా ఎక్కువ గట్టిగా, ఎక్కువ స్ట్రాంగ్‌గా చేసుకోకండి. నార్మల్‌గా చేసుకోండి. ఇవన్నీ కొన్ని మెథడ్ ఫాలో చేస్తే ఆ సెన్సిటివిటీ అనేది తగ్గించొచ్చు. ఇంకా ఒక ఆయిల్ మసాజ్ చెప్తానండి. ఈ ఆయిల్ మసాజు మీరు రెగ్యులర్‌గా ఒక 3 నెలలు ఫాలో చేశారనుకోండి 70-80% ఆ సెన్సిటివిటీ అనేది తగ్గుతా వస్తదండి. ఏం చేయాలంటే నార్మల్ పారాషూట్ కొబ్బరి నూనె ఉంటది గదండీ! ఆ పారాషూట్ కొబ్బరి నూనె తీసుకోండి. దాంట్లో ఒక 4, 5 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. మంచిగా కూల్ అవ్వని. కూల్ అయినంక ఏం చేయాలంటే ఆయిల్ తీసుకొని డైలీ మార్నింగు, నైటు 2 టైమ్స్ మంచిగా మన టిప్ ఉంటదా టిప్‌కి మంచిగా ఆయిల్‌తో క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అంటే ఒకసారి ఇలా, ఒకసారి ఇలా, ఒకసారి పైన, ఒకసారి కింద ఇలా ఆ టిప్‌ని డైలీ పొద్దున 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు రెగ్యులర్‌గా ఆ కూల్ ఆయిల్‌తో మసాజ్ చేయండి. అలా కూల్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల ఏమవుతదంటే, గ్రాడ్యుయల్‌గా ఆ కూల్‌నెస్ వల్ల నరాలనేది స్ట్రాంగ్ అవుతా వస్తది. ప్లస్ ఆ మసాజ్ వల్ల అక్కడ టిప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, ఆ నరాలనేది స్ట్రాంగ్ అవుతా వస్తది. సో, ఇలా 3 నెలలు ఫాలో చేశారనుకోండి, డెఫినిట్‌గా ఓవర్ సెన్సిటివిటీ అనేది తగ్గుతా వస్తదండి. ఇంకా రెండోది నువ్వుల లడ్డు చెప్పాను గదా! ఈ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఒక 100 గ్రాము నువ్వులు తీసుకోండి. లేదా 250 గ్రామ్ గూడా తీసుకోవచ్చు. నువ్వులు తీసుకొని మంచిగా ఘీ గీలో ప్యాన్‌లో ఘీ వేసేసి మంచిగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసినంక దాన్ని సైడ్‌లో పెట్టేసి, మంచిగా ఒక పాకం చేయండి. బెల్లం పాకం చేసేసి, దాంట్లో మన పల్లీలు ఉంటాయి గదండీ! పల్లీలు చిన్న చిన్న ముక్కలాగా చేసేసి, ఆ పల్లీలు పాకలో మిక్స్ చేయండి. దాని తర్వాత కొంచెం కొద్దిగా ఇలాచీ మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి, దాని తర్వాత ఆ నువ్వుల్ని దీంట్లో ఈ పాకంలో మిక్స్ చేసేసి మంచిగా లడ్డూలు చేయండి. ఇలా నువ్వుల లడ్డు చేసేసి డైలీ పొద్దున ఒకటి లేదా రాత్రి ఒకటి రెగ్యులర్‌గా ఒక 3 నెలలు తీసుకున్నారనుకోండి, డెఫినెట్‌గా అక్కడున్న నరాలు స్ట్రాంగ్ అయితాయి. ప్లస్ సెన్సిటివిటీ అనేది తగ్గుతా వస్తది. ఆ వీక్‌నెస్ అనేది తగ్గుతా వస్తది. ఎందుకంటే నువ్వుల్లో ఏముంటాయంటే జనరల్‌గా నరాల్ని గట్టిగా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయండి. అక్కడుండే నరాల్ని గట్టిగా చేస్తది. ఇంకోటి బ్యూట్రిక్ యాసిడ్ అని ఒక కంపోజిషన్ ఉంటది. అది ఏం చేస్తదంటే అక్కడుండే ఇన్ఫెక్షన్ ఏమైనా తగ్గించి అక్కడ పార్ట్‌ని హెల్తీగా చేస్తది. సో, ఇలా రెగ్యులర్‌గా ఈ లడ్డు ఒక 3 నెలలు తీసుకున్నారనుకోండి, మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతదండి. సో, అర్థమైంది గదా వ్యూవర్స్. సో, మీకిలాంటి ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే టెన్షన్ పడకండి. ఎందుకంటే సెక్స్ అనేది కంప్లీట్‌లీ సైకాలజికల్ ప్రాబ్లమ్ అండి. మీరెంత సైకాలజికల్‌గా స్ట్రాంగ్ ఉంటారో, ఎంత సైకాలజికల్‌గా హ్యాపీగా ఉంటారో, రిలాక్స్‌గా ఉంటారో, అంత మీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ అనేది బావుంటది. సో, అందుకే టెన్షన్ పడకండి. మీకేమైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే
నాతో మాట్లాడండి. కింద ఉండే నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. లేదా దగ్గరలో ఉండే నా క్లినిక్ వచ్చి విజిట్ అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గూడా న్యాచురల్‌గా విత్ హోమియోపతి మెడిసిన్‌తో మనం పర్మనెంట్‌గా సాల్వ్ చేయవచ్చండి. థ్యాంక్ యూ అండి.